హలో, హాయ్ అందరికీ. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మేమైతే గుజరాత్ అహ్మదాబాద్లో ఉన్నాం కదా. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పిజ్జా చేయబోతున్నాము. పిజ్జా బేస్ అయితే మనకి డిమార్ట్లో దొరికింది, డిమార్ట్లో తీసుకొని వచ్చారు. పిజ్జా బేస్ అయితే రెడీగా ఉంది. అందులో ఏమేమి వేస్తారో నాకైతే తెలియదు, మా వాళ్ళే చేశారు. నేను ఆల్రెడీ వీడియో అయితే తీయడం జరిగింది అంతే. ఆనియన్ బేస్ అదేదో సాస్ పూసారు దానికి, పిజ్జా బేస్కి. ఇంకా ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, టమాటా పెట్టేసి అది చీజ్ వేస్తున్నారు. చీజ్ వేసేసి ఇంకా మన కాడ పిజ్జా చేసేది అయితే లేదు కదా, అందుకోసమని ఒక బాండీ అయితే పెట్టేసి అందులో కొంచెం ఉప్పు వేసేసి మనకి దాంట్లో పెట్టేస్తామన్నమాట. ఒక 15 or 20 minutesలో మనకి పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ పిల్లలు ఏం కావాలి, ఏం చేయాలి అంటే పిజ్జా అడిగారనమాట. అందుకోసమని పిజ్జా చేస్తున్నాము. పిజ్జా అయితే ఇప్పుడు ఎమ్మీగా అవుతుంది. అమూల్ చీజ్ వేస్తున్నారు. చూడండి ఎంత ఎమ్మీగా అవుతుందో. రెడీ అయినాక కూడా చూపిస్తాను మీకు. ఇంకేంటి, నా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. అలా మనకు ఆయిల్ పట్టించేసి ప్లేట్కి అందులో పెట్టేసేయాలి. అది ఒకటైతే రెడీ అయింది. ఇది సెకండ్ వన్ పిజ్జా. ఓకే, అది అవుతుంటుంది. ప్లీజ్ కొత్త వాళ్ళు ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఛానల్కి. దీని మీద మళ్ళీ చీజ్ వేయాలి, టమాటో సాస్, అలాగే వైట్ది ఏమంటారు పదాన్ని, ఏదో అంటారు, మైనీస్ వేస్తారు, చిల్లీ ఫ్లేక్స్ వేస్తారు, ఇంకేమేమో వేస్తారు. నాకైతే మా ఇంట్లో అయితే ప్రిపేర్ చేయం కదా. పిజ్జా టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, అంత ఓపిక మనకు లేదు. ఇక్కడ పిల్లలు అడిగారని ఏదో కష్టపడి చేసేసాను పిజ్జా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ కొంచెం చీజ్ వేసేస్తే ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. చీజ్, చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేయాలి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తే టైం. ఇప్పుడు నేనే టేస్ట్ చూసి ఎలా ఉందనేది చెప్తాను మీకు. పిల్లల కోసం అయితే పిజ్జా ప్రిపేర్ చేశాను కదా, కానీ నాకే నోరు ఊరిపోతుందనమాట. అందుకని ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తున్నా, ఎవరికి ఇవ్వలేదు. నేనే టేస్ట్ చేశాను. చాలా సూపర్గా అయితే వచ్చింది. ప్లీజ్ చూసే వాళ్ళు లైక్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.